ఆదివాసీల ప్రాణాధారమైన 1/7 చట్టం జోలుకొస్తే ఊరుకునేది లేదు అని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. కొమురుమి ఆసిఫాబాద్ జిల్లా జేనూరు మండల కేంద్రంలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. గిరిజనేతరులు ఈ చట్టాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించడం జిల్లా అధ్యక్షుడు కోవా విజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జీవో నంబర్ 3 రద్దుతో ఇప్పటికే నష్టపోయామని 1/7 చట్టానికి భంగం కలిగిస్తే ఉమ్మడి రాష్ట్రాల్లో ఉధృతమైన ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. వెంటనే స్పందించి దీనిని ఆ పిటిషన్ని వెంటనే రద్దు చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకైతే ఈ మా ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆదివాసీ ప్రజలు తరతరాలుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఏదైతే మా భారతదేశంలోని భూభాగం ఉందో ఆ భూభాగంలో 5వ భూభాగంగా మా ఏజెన్సీ ప్రాంతాన్ని విస్తరించినారు. ఆ విస్తరించిన 5వ భూభాగాన్ని కూడా మాది ఎక్కడైతే గిరిజనేతరులు ఇక్కడ వచ్చి ఏదో బతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడ ఇంత బిల్డింగ్లు కట్టి ఇంత అన్యాక్రాంతం చేసినా కూడా మేము పోనీ ఇక్కడ బతకడానికి వచ్చినారు కాబట్టి బతకనని మేము అనుకుంటే ఏదైతే మా చట్టాన్ని మా 170 చట్టాన్ని మా ఏజెన్సీ ప్రాంతాన్ని తుంగలో తొక్కడానికి ప్రయత్నాలు చేస్తే మాత్రం అంతు చూస్తామని ఈ సందర్భంగా ఈ జైనూర్ కేంద్రంగా మీకు నేను తెలియజేస్తున్నా. మేము ఇక్కడ ఆదివాసులం, ఖచ్చితంగా మేము గిరిజనులకు మేము ఖచ్చితంగా వ్యతిరేకం కాదు. మంచిగా బతకండి, మంచిగా ఉండాలి. కానీ మాకు వ్యతిరేకంగా మా చట్టాలకు వ్యతిరేకంగా మా హక్కులకు భంగం కలిగించినటువంటి చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము దీనికి బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ పిటిషనర్లు ఏవైతే గిరిజనేతరులు పిటిషనర్లు ఉన్నారో వారు మాత్రం ఈ ఏజెన్సీ ప్రాంతానికి అడుగు పెట్టడానికి కూడా వీళ్ళకు ఇక్కడ హక్కు లేదు. ఎందుకంటే మా 170 చట్టాన్ని గురించి ఇంత అన్యాయంగా ఇంత అక్రమంగా ఇంత మాట్లాడినటువంటి అక్కడ పిటిషన్ ఇచ్చినటువంటి ఆ లాయర్లకు మరియు ఆ 1700 మంది పిటిషనర్లకు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ 170